అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్తో అమీ తేల్చుకోనున్నారు కమలా హారిస్. ఎస్, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ కమలా హారిస్ గా చూడబోతున్నాం. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హారిస్ ఖరారయ్యారు. నవంబర్ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో ఆమె పోటీ పడబోతున్నారు. అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చువల్ రోల్ కాల్లో ఆమె సాధించినట్లు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే. డెలిగేట్ల ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మెజారిటీ ఓట్లను పొందారు కమలా హారిస్. పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రాట్ల ప్రతినిధులు ఈమెయిల్ ద్వారా ఓటింగ్ వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్ సోమవారం సాయంత్రం ముగియనున్నది. మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ ఇంతవరకు ఎంపిక చేసుకోలేదు. ఈ వారంలో ఆమె నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అధికార నామినేషన్ ఆగస్టు 7తో ఖరారు కానుంది. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఖరారు కావడంపై కమలా హారిస్ స్పందించారు. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నారన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్ను స్వీకరిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఇతర దేశాల మూలాలు ఉన్న మహిళగా ఆమె చరిత్రకెక్కనున్నారు. ఆమెకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు.